అనేది నా మోటివ్. అది ఉంటుంది. సంగీత గారు ఇప్పుడు డైరెక్టర్ గారి గురించి మాట్లాడితే మానస గారి ఆ డైరెక్షన్ స్టైల్ ఇదంతా కూడా మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇంతకుముందు మీరు మ్యాడ్ స్క్వేర్ చేశారు, అందులో కామెడీ టైమింగ్ డిఫరెంట్, అండ్ ఆల్రెడీ మీరు వెల్ నోన్ డైరెక్టర్ సన్ అవ్వడం వల్ల మీకు అంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ వర్క్స్ ఇవన్నీ ఐడియా ఉంటాయి. సో ఇది ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది? వర్క్ ఎక్కువగా నచ్చింది ఏంటి మీకు? అంటే నాకు వెరీ ఆనెస్ట్లీ నాకు యాక్టింగ్ తప్ప వేరే ఫిల్మ్ మేకింగ్ గురించి అంత నాలెడ్జ్ లేదండి. నాకు తెలుసుకోవాలని కూడా లేదు. ఎక్స్ట్రా అంటే నా వర్క్ ఒకటి నేను ఫోకస్ చేస్తే అంటే ఎవ్రీథింగ్ ఎల్స్ షుడ్ ఎలివేట్ మై పర్ఫార్మెన్స్, కాబట్టి ఐ షుడ్ ఫోకస్ ఓన్లీ ఆన్ మై థింగ్. ఎవరి పని వాళ్ళు చేయాలి, నేను నా పని నేను చేసుకున్నాను. నాకు వేరే దాంట్లో అంత నాలెడ్జ్ కూడా లేదు కదా, తెలియని విషయంలో అసలు వేలు పెట్టకూడదని. మాన్సా గారితో వన్ థింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ విత్ హర్ అండి. షీ ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ స్పాంటేనిటీ. అంటే అప్పటికప్పుడు అంటే ఫర్ హర్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఒక మీటర్లో, కథ ఏ మీటర్లో వెళ్తుందో ఆ ఫ్లో ఏంటి, ఆ కథ ఏంటి, అది యాక్చువల్లీ ఇంకా చాలా కష్టం అండి. చాలా మంది స్పాంటేనియస్గా చేయడం కష్టం అనుకుంటారు, కాదండి. ఫ్రీ ఫ్లో ఈజ్ వెరీ ఈజీ. బట్ ఒక స్ట్రిక్ట్ బౌండరీస్ అండ్ రెస్ట్రిక్షన్స్తో చేస్తూ దాన్ని న్యాచురల్గా అరే స్పాంటేనియస్గా చేశారని చూపించడం చాలా కష్టం. నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరికంటే షీఈ్ వెరీ డిఫరెంట్ బికాజ్ షీఈ్ వెరీ పర్టిక్యులర్. ఆవిడకి ఎక్స్ప్రెషన్ ఇలా కావాలంటే అలాగే కావాలి. అది మనకు అప్పుడు అదేంటి ఏముంది అందులో, ఇప్పుడు వేరే ఎక్స్ప్రెషన్ తప్పేంటి, ఇలాంటివన్నీ వస్తుంటాయండి. బట్ మనకి ఎడిట్ చూసిన తర్వాత అమ్మ ఆవిడ సీన్ ముందు సీన్ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు, దాని తర్వాత గుర్తు తెచ్చుకుంటున్నారు ఆవిడ. సో డైరెక్టర్కి అంత క్లారిటీ ఉంటే కానీ యూ కాంట్ గో హెడ్ ఎస్పెషలీ ఇన్ జానర్స్ లైక్ దిస్. ఎందుకంటే ఇది ఫన్ జరుగుతుంటుంది, కొంచెం సీరియస్గా ఉంటుంది, కొంచెం అడ్వెంచర్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ గ్రాఫ్ మెయింటైన్ చేయాలండి, ఒక కథ గ్రాఫ్ మెయింటైన్ చేయాలి. అంటే క్విక్గా టోన్ మారిపోయి అంటే ఆడియన్స్ నేను ఏ ఎమోషన్ ఫీల్ అవ్వాలనే తెలిసే లోపే వేరే ఎమోషన్కి వెళ్ళిపోతే గజిబిజి అయిపోతుంది. సో ఆ విషయంలో షీ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్. మెయిన్ గా ఈ మూవీస్ లో లాజిక్ చాలా ఇంపార్టెంట్. అదే అంటే డెఫినెట్లీ చూసిన తర్వాత దేర్ ఆర్ వెరీ డెడికేటెడ్ యూట్యూబ్ పేజెస్ విచ్ విల్ పాయింట్ అవుట్ మిస్టేక్స్. ఎందుకంటే మేము ఎవరు పర్ఫెక్ట్ కాదు, మేము 100% ఇస్తాం. అందులో 90% మాత్రం వి కవర్డ్ ఎవ్రీ లాజిక్ అండి. మిగతా 10% వి కాల్ ఇట్ కమర్షియల్ సినిమా అనమాట. సూపర్. అండ్ మరి కామెడీలో కూడా ఇంతకు ముందు అంతా యూత్ఫుల్ అంటే గ్యాంగ్ తో ఫన్నీగా వెళ్ళిన సిచ్యువేషన్, ఇప్పుడు మీరు గెటప్ సీన్ గారితో కానీ వెనల్ కిషోర్ గారితో ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అంటారు? గెటప్ సీన్ గారితో నా కెమిస్ట్రీ చెప్పక్కర్లేదండి, అద్భుతంగా ఉంటుంది. ఫిజిక్స్ బయాలజీ వదిలేండి, కెమిస్ట్రీ ఫిజిక్స్ చాలా బాగుంటుంది. నేను సైన్స్ చెప్పాను అంతే. సో ఆయనతో నేను ఆల్రెడీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అప్పుడు వర్క్ చేశాను కాబట్టి మా టైమింగ్ చాలా బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు అండి. మేము ఇద్దరం ఆయన ఒక పంచ్ చేస్తే దాని రియాక్షన్ అది ఎలా ఉంటుంది, ఆ రియాక్షన్ మీద ఆయన పంచ్ మళ్ళీ ఉంటుంది. అవి మాకు బ్లైండ్గా వెళ్ళిపోతాం అనమాట. అంటే కళ్ళు మూసుకుని క్రికెట్ ఆడేసినట్టే ఇంకా ఆయనతో. సో ఈ సినిమాలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ త్రూ అవుట్ ఉంటుందండి. అండ్ ద క్యారెక్టర్స్ ఆర్ సో డిఫరెంట్. ఒకడు ఊర్లో ఉండిపోయాడు, ఒకడు అమెరికా నుంచి మళ్ళీ ఊరికి వచ్చాడు. వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండబోతుంది, వాళ్ళిద్దరి మీద ఆనెస్ట్లీ సెపరేట్ సినిమా కూడా తీసండి. బాలు వీరు అని. ఏం టైటిల్? బాలు వీరు. ఓకే ఓకే, సూపర్. వీర బాలు. సో ఇల్ బి వెరీ నైస్ అండి. అండ్ కిషోర్ గారు ప్లస్ తనిఖీలపర్ని గారు, ఆశీష్ విద్యార్థి గారు, బ్రహ్మాజీ గారు, రోహిణి గారు, there are a lot of brilliant actors and senior actors that we got the opportunity to work with. So very happy. And మీకు చూసినప్పుడు ఎక్కడ ఎవరు వీళ్ళు మనకు తెలియదు, మనకు కనెక్ట్ అవ్వలేకపోతుందని ఫీలింగ్ అయితే రాదండి. మీరు చూడగానే బికాజ్ యూ సీన్ ఆల్ ది సీనియర్ యాక్టర్స్ ఎప్పటి నుంచో వెంటనే కనెక్ట్ అయిపోయి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారని వి బిలీవ్. అదే మాకు మొత్తం ఏం చేస్తున్నారంటే ఇట్లా చాలా బాగుంటుంది, మీరు రావాలని హిప్నటైజ్ చేస్తున్నారు ఫన్తో, ఇలా ఫన్ ఉంటుంది వచ్చేయండి అని. సో అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు, April 3rd వరకు అయితే.